శ్రీ గురు చరిత్ర పారాయణ 38వ అధ్యాయం. ఎవరికైతే సకల కష్టాలు వస్తున్నాయో, పనులు దొరకట్లేదండి, మాకు ఉద్యోగం లేదండి, డబ్బులు రావడం లేదండి, తినడానికి కూడా తిండి లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళు, మరి కోర్టు సమస్యలు ఉన్నాయండి, చాలా శత్రుబాధ బాగా పీడిస్తుందండి అనేటటువంటి వాళ్ళు ఈ అధ్యాయాన్ని కనుక విన్నట్లయితే వాళ్ళకి చక్కగా ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో, శ్రీ గురు యొక్క అనుగ్రహంతో ఆ కష్టాలు పోతాయి. చక్కగా మీకు మనోవాంఛలు, మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. నామధారకుడు కథలోకి వస్తాం. నామధారకుడు ఏం చెప్పాడు? స్వామి, శ్రీ గురుడు ఉపదేశించినటువంటి కర్మానుష్ఠాన రహస్యం మీ నుంచి విని నేను ధన్యుణ్ణి అయ్యాను. ఇక దయచేసి అటుపై జరిగినటువంటి శ్రీ గురుని యొక్క వృత్తాంతాన్ని నాకు చెప్పండి అని వేడుకున్నాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు. నాయనా, నీ వంటి గురుభక్తుడు నాకు దొరకలేదు, శ్రోత ఇంతవరకు దొరకలేదు. ఇటువంటి గొప్పవాడు లభించినందువల్లే శ్రీ గురు చరిత్రని తనివి తీరా స్మరించుకునే భాగ్యం నాకు కూడా కలిగింది. ఇక్కడ ఏమిటంటే అడిగేవాళ్లే లేరు. ఈ యొక్క ఏది ధర్మం, ఏది ధర్మం కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదని అడిగేవాళ్లే ఉండరు. అటువంటి అడిగేవాళ్ళు దొరకడం మా గొప్ప అదృష్టమని నామధారకుడు లాంటి గొప్ప భక్తుడిని సిద్ధమహాముని మెచ్చుకుంటాడు. నాయనా, నువ్వు అడగడం వల్లనే నాకు చెప్పేటటువంటి అదృష్టం కలిగింది అని అంత వినయ విధేయతలతో ఉపన్యాసం ఆయన చెప్తున్నాడు, ఉపదేశిస్తున్నాడు. శ్రీ గురుని యొక్క కీర్తి అన్ని దిక్కులా వ్యాపించింది. అలా వ్యాపించడం వల్ల శ్రీమంతులైనటువంటి డబ్బున్న వాళ్ళు ఆటోమేటిక్ వచ్చేస్తారు కదా. వాళ్ళందరూ కూడా గురుభక్తులు ఎందరో గంధర్వాపురానికి నగరానికి వచ్చి వారికి స్వామివారికి, నరసింహ సరస్వతి స్వాముల వారికి భిక్ష, వారి ప్రీతి కోసం బ్రాహ్మణ సంతర్పణాలు చేస్తున్నారన్నమాట. ఒకసారి ఏం జరిగింది? కాశ్యప గోత్రానికి చెందినటువంటి భాస్కర శర్మ అనేటటువంటి ఒక పెద బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు తనతో ముగ్గురికి మాత్రమే సరిపడేటటువంటి ధాన్యం మొదలైన మూట కట్టుకొని తెచ్చి శ్రీగురుడికి నమస్కారం చేశాడు. కానీ ఆ రోజు అందరితో పాటు అతనిని కూడా ఎందరో భక్తులు సంతర్పణకి ఆహ్వానించారు. ఆయన్ని భోజనానికి పిలిస్తే అతను ఏం చేశాడు? తాను తెచ్చుకున్నటువంటి మూట మఠంలో ఒక మూల ఉంచి భోజనానికి వెళ్ళాడు. రోజు ఇలానే జరుగుతుండడం వలన మూట ఏమైంది? 3 మాసాలు ఇలాగే అయిపోయింది. అతన్ని చూసినటువంటి బ్రాహ్మలంతా కూడా ఏమయ్యారు? ఏమయ్యా బ్రాహ్మణుడా, నువ్వు వచ్చింది ఎందుకు? అసలు చేస్తున్నది ఏమిటి? నీవు భిక్ష ఇవ్వడానికి ముహూర్తం ఇంకా నీకు కుదరలేదా? రోజు భోజనానికి వెళ్ళిపోతున్నావు, నువ్వు మాకు భిక్ష పెట్టవా? పోనీలే, ఇక్కడ జరుగుతున్నటువంటి సంతర్పణలో భోజనం చేసి ఇప్పుడు లావెక్కావు బాగా, నీకు ఇంటి వద్ద కంటే ఇక్కడే బాగున్నట్టుంది, నీకు సిగ్గు వేయడం లేదా అని చెప్పి ఎగతాళి చేశారు. పాపం ఆ భాస్కర శర్మ ఏం చేశాడు? కొంతకాలానికి తనను కానట్లు ఇదేమీ పట్టించుకోకుండా కాలక్షేపం అలా చేస్తున్నాడు. అతనిపై ఇలాంటి విమర్శలు, నిష్ఠూరాలు పెరిగిపోయాయి. ఒకనాడు ఆ విషయం శ్రీగురుడికి తెలిసిపోయింది. ఆయన అది సహించలేక అతన్ని పిలిచారు. నాయన, నీవు రేపు ఎక్కడనే స్వయంగా వంట చేసి మాకు భిక్షను సమర్పించు అని ఆదేశించారు. అతడు అంగీకరించి మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి నెయ్యి, పెరుగు సమకూర్చుకొని స్నానానుష్ఠానాలను పూర్తి చేసుకొని తాను తెచ్చిన ధాన్యంతోనే వంట చేస్తున్నాడు. ఇప్పుడు మనకి గురుదేవుల యొక్క కరుణా కటాక్షాలు ఎలా ఉంటాయంటే, తన శిష్యుల్ని, ఉత్తమ శిష్యుల్ని ఎవరైనా సరే విమర్శిస్తూ ఉంటే వాళ్ళనేమనడు గురువుగారు. నాయన అని చెప్పి శిష్యుడిని ఆ తప్పు సరిదిద్దుకోవడానికి ప్రేమతో నాకు భిక్ష ఇక్కడ పెట్టు అని. అంతేగాని మేము గాణగాపురంలో భిక్ష పెడతాం, మేము భిక్ష ఇన్నిసార్లు చేశామని చెప్పి అలా గొప్పలు చెప్పుకోకూడదు. గురువు మీద ప్రేమతో మీరు పెట్టాలి. అది సీక్రెట్గా ఉండాలి, అది పబ్లిసిటీ చేసుకోకూడదు. ఆ విధంగా ఆ సమయంలో ఏమైంది? ఇతను భోజనం పెడుతుంటే వేరొక భక్తుడు వచ్చాడు. తానా రోజు శ్రీగురునికి భిక్ష చేయడానికి అన్నము మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఆహ్వానించడానికి స్వామివారి వద్దకు వచ్చాడు.
కానీ శ్రీ గురుడు ఏం చెప్పారు? తాము ఆ రోజున భాస్కర శర్మ ఇచ్చేటటువంటి భిక్షను మాత్రమే తీసుకుంటామని, అతడు ఇంకొక రోజును నెక్స్ట్ డే చేసుకొని ఆయన మర్నాడు ఇంకొక రోజు భిక్ష చేయవచ్చు అని చెప్పాడు. అతను పాపం నిరాశపడ్డాడు. నిరాశపడి అయ్యో ఇప్పుడు ఈ దరిద్రుడు వండిన దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా వస్తుందా అంటే, భిక్ష అంటే నృసింహ సరస్వతి గురుదేవులు ఒక్కడికి పెట్టడానికి కాదు, ఆ ఊరిలో మొత్తం ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారో వచ్చినటువంటి వాళ్ళందరికీ భిక్ష పెట్టాలి. ఇప్పుడు కూడా మనం అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం గానగాపురంలో. అందువలన వీడు తెచ్చింది చిన్న మూట, ముగ్గురికి సరిపడే తెచ్చాడు, ఒక్కొక్క మెతుకైనా వస్తుందా, ఇతను గర్భదరిద్రుడు, ఇతను ఏం పెడతాడు అని కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి అనుకొని ఆక్షేపించాడు. ఈరోజు ఎవరి కొంపలకు వెళ్ళి భోజనం, ఎవరికన్నా కొంపలకు వెళ్ళిపోయి నేను భోజనం చేయాల్సిందే అనుకుంటూ వెనకకు వెళ్ళిపోయాడు. శ్రీగురుడు ఆ మాటలు విన్నాడు. విని అక్కడున్న వారందరికీ ఇలా చెప్పాడు, నాయనలారా, ఈరోజు మీరెవ్వరూ కూడా భోజనానికి ఎక్కడికి వెళ్ళొద్దు. మీరందరూ భార్య బిడ్డలతో స్నేహితులతో పటాలం మొత్తం అందరూ కూడా కలిసి ఈ మఠంలోనే భోజనం చేయాలి. కనుక అందరూ స్నానాలు చేసి రండి అని చెప్పారు. అందరూ ముఖాముఖాలు చూసుకొని నవ్వుకుంటూ, ఈ దరిద్రుడు తెచ్చుకున్నదేమో సోలడి బియ్యం కదా, ఇంతే కదా, ముగ్గురికి వస్తుంది, ఎవరికి తెలీదు, మఠంలో ఇందరికీ భోజనాలు పెట్టడానికి అది ఏమి సరిపోతుంది అనుకుంటూ స్నానానికి వెళ్ళారు. ఇంతలో శ్రీగురుడు భాస్కర శర్మతో, నాయన కొద్దిసేపట్లో అందరూ వస్తారు, త్వరగా సిద్ధం చెయ్యి అని చెప్పారు. అతడు వెంటనే మరో పొయ్యిని కూడా వెలిగించి మిగిలిన వంటకాలన్నీ కూడా సిద్ధం చేసి అంతా సిద్ధమైందని చెప్పి స్వామికి వారికి చెప్పాడు, గురుదేవులకు చెప్పాడు. అప్పుడు గురుదేవులు ఏం చేశారు, నది ఒడ్డునున్నటువంటి ఇతర బ్రాహ్మణులందరినీ ఆహ్వానించమని చెప్పి భాస్కర శర్మను ఆదేశించారు. అతడు అలాగే వెళ్ళి చెప్పగానే వాళ్ళంతా కూడా పక్కపక్క నవ్వారు. ఏమయ్యా, నీవు పెట్టినట్లే మేము తిన్నట్లే, ఈ రోజున మా ఇళ్లల్లో ఉన్నదేదో మేము భోజనం చేస్తాంలే, కానీ నీవు కనీసం శ్రీగురుడికైనా సరే కడుపు నిండా పెట్టగలిగితే అంతే చాలు, పో పో అన్నారు. భాస్కర శర్మ తిరిగి వచ్చి వారందరూ తనని ఎగతాళి చేసి భోజనానికి రామన్నామని చెప్పేసి గురుదేవులకు చెప్పారు. అప్పుడు గురుదేవులు ఏం చెప్పారు, నాయన మాకు బ్రాహ్మణులతో కలిసి భోజనం చేయడమే సమ్మతం, కానీ మేనొక్కడనే కూర్చొని భిక్ష చేయము అన్నారు. అప్పుడు స్వామి నోటి మాట తప్పక జరిగి తీరుతుందనేటటువంటి దృఢ విశ్వాసం కలిగినటువంటి భాస్కర శర్మ అది నిరూపించాలి అని చెప్పేసి దీనంగా, స్వామి నేనేం చేయను, నేను మీరు ఆజ్ఞాపించిన ప్రకారం ఎంత బలవంతం పెట్టినా వారు రావడం లేదు, సరికదా నన్ను ఆక్షేపిస్తున్నారు అన్నాడు. అప్పుడు ఆయన వెంటనే మరో శిష్యుణ్ణి పంపి నది వద్దనున్నటువంటి బ్రాహ్మణులందరినీ వెంట తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. అతడు పరుగున పోయి శ్రీగురుని ఆజ్ఞగా చెప్తే అందరినీ కూడా ఆహ్వానించాడు. ఇక తప్పక అందరూ గురుగారి ఆజ్ఞ జవదాడితే మహాపాపం కాబట్టి అందరూ వచ్చారు మఠం దగ్గరికి బ్రాహ్మణులంతా. శ్రీగురుడు వారందరితో ఏమన్నాడు, బ్రాహ్మణోత్తములారా, మీరందరూ మీ భార్యాబిడ్డలను తీసుకుని మఠానికి రండి, రావాలి. ఈరోజు ఇక్కడే 4000 మందికి సమారాధన చెయ్యాలి, అందరూ విస్తళ్ళల్లో అన్నం కట్టుకొని మీరు ఇళ్ళకి తీసుకుపోవాలి అని అన్నాడు. అని భాస్కర శర్మతో, ఏమయ్యా చూస్తావేమిటి, లేచి నమస్కరించి అందరినీ ఆహ్వానించు అన్నారు. అతడు వెంటనే లేచి నమస్కరించి వారందరినీ కూడా సకుటుంబంగా బంధుమిత్రాలతో కలిసి తాను చేసేటటువంటి సమారాధనకి విచ్చేసి తనను కృతార్థుని చేయమని చెప్పి వేడుకున్నాడు. వారిలో కొందరు బ్రాహ్మణులు నవ్వి, ఓరి వెర్రి బ్రాహ్మణుడా, సిగ్గు లేకుండా తగుదుననుకొని నీవు పిలిస్తే వచ్చామటయ్యా, నీవు చేసింది ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకైనా సరిపోతుందా అన్నారు. కొందరు పెద్దలు వారిని వారించి, తప్పు, అతనిని నిందించవద్దు, ఇందులో అతని దోషం ఏమీ లేదు, గురువు చెప్పిన ప్రకారం చేస్తున్నాడు అని చెప్పి మందలించారు.
అప్పుడు భాస్కరుడు శ్రీ గురు పాదాలను పూజించి ఆయనకు ఆరతిచ్చి విస్తళ్ళు వేశాడు. అప్పుడు శ్రీ గురుని ఆజ్ఞను కోరాడు. అంతటా శ్రీ గురుడు అతనికి ఏం చేశాడో తెలుసా? అప్పుడు శ్రీ గురుడు ఒక వస్త్రాన్ని ఇచ్చాడు. వస్త్రాన్ని ఇచ్చి దాని వంటకాలపై కప్పమని ఆదేశించారు. దీని మీద ఈ గుడ్డను తీసుకెళ్ళి ఆ వండినటువంటి వాటి పైన కప్పేనాయన అన్నారు. అతడు అలా చేయగానే శ్రీగురుడు తన కమండలంలో నీరు తీశాడు. తీసి అభిమంత్రించి ఆ వస్త్రంపై చల్లి వస్త్రం తీయకుండా వడ్డన చేయమని చెప్పి ఆదేశించారు. ఇలాగే బనగానపల్లి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా మంత్రంతో ఇలాగే మంత్రించి సిద్ధయ్యకి వాళ్ళందరికీ కూడా భోజనాలు పెడతారు. గురువులు ఎవరైనా అలాగే చేస్తారు. జగద్గురువులు, సద్గురువులు, గురువులు. అప్పుడు ఏమైందో చూద్దాం. వెంటనే భాస్కర శర్మ మరికొంతమంది ఆ వస్త్రం క్రింద నుంచి తీయకుండా, గుడ్డ తీయకుండా పళ్ళాలతో వంటకాలు తీసుకొని తిరిగి వడ్డిస్తున్నారు. నెయ్యి కూడా దారలుగా వడ్డిస్తూనే ఉన్నారు. అది చూసి భక్తులందరికీ మతిపోయింది, ఆశ్చర్యచకితులయ్యారు. అప్పుడు వెంటనే శ్రీ గురుడు ఏమని చెప్పారు? తర్వాత మిగిలిన వారు ఆపోసనం తీసుకొని భోజనం చేయడం మొదలుపెట్టారు. మిగతా వాళ్ళంతా కూడా ముందుగా శ్రీ గురుడు ఆపోసనం తీసుకున్నారు. తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఆపోసనం తీసుకొని భోజనం మొదలుపెట్టారు. భాస్కర్ శర్మ ఒక్కొక్కరి వద్దకు వెళ్ళి నెమ్మదంగా కూర్చొని కావలసినవి అడిగి వేయించుకొని తృప్తిగా భోజనం చేయమని చెప్పాడు. భోజనాలన్నీ అయిపోయినాయి. తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చాడు. స్త్రీలకి, పిల్లలకి, అన్ని వర్ణాల వారికి బంతులుగా కూర్చోబెట్టి వడ్డన చేశాడు. చివరికి ఊరిలో విచారించి భోజనం చేయని వారు ఎవ్వరూ కూడా లేరని చెప్పి నిర్ధారణ చేసుకున్నాక శ్రీ గురుని ఆజ్ఞ తీసుకుని భాస్కరుడు గురుప్రసాదం స్వీకరించాడు. అప్పుడు అతడు వెళ్ళి చూసి అతడు వండిన వంటకం అంతా కూడా అలాగే ఉన్నదని చెప్పి స్వామికి మనవి చేశాడు. దాన్ని జలచరాలకు వేయమని చెప్పి స్వామి ఆదేశించాడు. అతడు అలాగే చేశాడు. కొద్దిపాటి అన్నంతోనే వేలాది మందికి గొప్పగా సమారాధన జరగడం వలన గురుమహిమ అందరికీ కూడా తెలిసిపోయింది. ఇదంతా నృసింహ సరస్వతి స్వాముల వారు ఇలా చేశారు. ఎన్ని వేల మందికి భోజనం పెట్టారు కేవలం ఒక సోలడు బియ్యంతో. భాస్కర్ శర్మ అనే భక్తుడు తెచ్చిన సోలడు బియ్యంతో అని భక్తుల్ని ఆ విధంగా గురుదేవులు అనుగ్రహిస్తారు. శ్రీ గురుడు సాక్షాత్తు అన్నపూర్ణేశ్వరుడని, వారి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారికి ఎట్టి కొరత ఉండదని అందరూ కీర్తించారు. అప్పుడు శ్రీ గురుడు భాస్కర శర్మను ఆశీర్వదించి ఇంటికి పంపించి వేశారు. శ్రీ గురుని కీర్తి మరొక్కసారి అన్ని దిక్కులా మారుమోగిపోయింది. ఈ విధంగా శ్రీ గురుదత్త, జై గురుదత్త.